హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మార్నింగ్ నిద్ర లేవగానే బయటికి రాగానే మా అత్తమ్మ అయితే ఈ విధంగా ముగ్గులైతే వేసేసారండి. చెప్పాను కదా, ఒక్కొక్కసారి నేనైతే వేస్తాను, ఒక్కొక్కసారి మా అత్తమ్మ అయితే వేసేస్తారు. ముగ్గు మాత్రం కంపల్సరీ ఎవరివైనా వేస్తాము. ఇంకా తర్వాత ఏమో పిల్లలిద్దరైతే నిద్రపోతున్నారు. చిన్న బాబునైతే నేను నిద్ర లేవగానే ఉయ్యాల్లో వేసేస్తున్నానండి. నేను లేచానంటే ఎంత నిద్రలో ఉన్నా లేచి కూర్చునేస్తున్నాడు. ఇంకా అందుకోసం వాడిని నిద్ర అంతా ఎందుకు డిస్టర్బ్ చేయడం, నేను అలా అని పడుకోని అంటే పనులైతే ఆగవు కదా, ఇంకా అందుకోసం అనేసి బాబునైతే ఉయ్యాల్లో వేసేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే కొన్ని హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలన్నీ కూడా చేసేసానండి. మిషన్కి అయితే డైలీ వేయను, హ్యాండ్ వాషే చేసేస్తాను నేనైనా మా అత్తమ్మ అయినా. ఇంకా అన్నీ ఉతికేసి ఆరవేసేసి ఇంకైతే స్టవ్ దగ్గరికి వచ్చేసాను. ఫస్ట్ అయితే పాల ప్యాకెట్ కట్ చేసేసి పాలైతే స్టవ్ మీద పెట్టుకున్నానండి. పెద్ద బాబు నిద్రలేస్తారు మళ్ళీ అనేసి పాలు ఇవ్వాలి కదా బాబుకి అనేసి. ఇంక ఇక్కడైతే చిన్న బాబు కోసం హాట్ వాటర్ అనేది కాచేసి బాటిల్ అయితే ఫిల్ చేసేసుకున్నాను. ఇంకా పక్కకు పెట్టేస్తాను. తర్వాత ఏమో చిన్న బాబు లేచేలోపు ఇట్లాగా ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ బ్యాటర్ అనేది వేసుకొని పక్కకు పెట్టుకుంటానండి. స్టవ్ మీద అయితే పెట్టను. ఇంకా బాబు నిద్ర లేవగానే ఫస్ట్ అయితే సిరప్స్ వేస్తాను. సిరప్స్ వేసే గ్యాప్లో ఇది కానీ స్టవ్ మీద పెట్టేసామంటే కుక్ అయిపోతుంది. ఇంకా రెడీగా అయితే ప్లేట్స్లో బ్యాటర్ వేసుకొని పెట్టేసుకున్నానంటే ఇడ్లీ బ్యాటర్ అనేది ఇంకా బాబు లేగానే పెట్టేయచ్చు కదా ఈజీగా అనేసి ఇంకా అయితే దీన్ని పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ నా కోసం వచ్చేసి ఈరోజు టీ అయితే తాగట్లేదండి, కాఫీ కూడా తాగట్లేదు, బూస్ట్ అయితే తాగుతున్నాను నేను. మా పెద్ద బాబు కూడా బూస్ట్ తాగుతాననేసి అన్నాడు. మా హస్బెండ్ ఇంకా పాల ప్యాకెట్లు తీసుకొని వస్తుంటే చేంజ్ లేదనేసి చిన్న చిన్న ప్యాకెట్లు ఇచ్చారంట అండి, బూస్ట్ అలాగే హార్లిక్స్ ఒకటి. ఇంకా సరే అనేసి అత్తమ్మకైతే కాఫీ కలుపుతున్నాను. ఇంకా నాకు మా బాబుకి వచ్చేసి బూస్ట్ అండి, బాబుకి వచ్చేసి బెల్లం పొడి అయితే వేశాను. ఇంక ఇక్కడ రోజు అయితే ఇవ్వనండి బాబుకి బూస్ట్ కలిపి, అదేం పెద్ద హెల్త్కి ఏం మంచిది కాదు కదా. మనం ఇచ్చే కంటే కూడా డ్రై ఫ్రూట్స్కి సంబంధించి పౌడర్ ఉంటుంది కదా, అది ఇస్తే కొంచెం హెల్త్కి అయినా మంచిది. ఇంకా అందుకని నేనైతే బూస్ట్ హార్లిక్స్ ఇలాంటివి ఏమి ఇవ్వను. నేను మా చిన్న బాబుని ప్రెగ్నెన్సీ టైంలో నాకైతే పాలు అస్సలు పడేటి కదా స్మెల్. ఇంకా అలాంటి టైంలో హార్లిక్స్ అయితే వేసుకొని తాగేదాన్ని. ఇంకా ఆ టైంలో మా బాబు కూడా అడిగేవాడు, ఇచ్చేదాన్నండి. కానీ బెల్లం పొడి వేసి ఇచ్చి తర్వాత అలవాటు చేశాను, ఇంకా అదే తాగుతాడు. ఇంక ఇక్కడ వచ్చేసి మా మామయ్యకి అయితే పాలండి, మా అత్తమ్మ కాఫీ, నాకు బాబుకి వచ్చేసి బూస్టు. ఇంక ఇక్కడైతే ఎవరు వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. ఇక్కడైతే పెద్ద బాబుకి అయితే పాలు ఇచ్చేసాను, తాగుతున్నాడు. ఈ మధ్య డైలీ పాలు తాపించడానికే ట్రై చేస్తున్నానండి. చాలా వీక్ అయిపోయాడు, ఫీవర్ వచ్చింది కదా అందుకోసం అనేసి. కొంతమంది ఏంటంటే పాలు కూడా హెల్త్కి మంచిది కాదు అనేసి అంటున్నారు. ఏది మంచిది కాకుండా అయిపోతుందండి, మనం తినే ఫుడ్ అంతా కల్తీ అయిపోతుంది కదా. ఇంక ఇక్కడ వచ్చేసి చిన్న బాబు అయితే నిద్ర లేచేశారు. ఇంక బాబుకి అయితే ఫస్ట్ ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను. హెయిర్ ఉన్నా లేకపోయినా చిన్నపిల్లలకి 1 year కంప్లీట్ అయ్యేంత వరకు ఆయిల్ అయితే పెట్టాలండి నిద్ర లేచిన వెంటనే. ఈ విషయం మీకు తెలుసా లేదా కామెంట్ చేయండి, మీ ఇంట్లో కానీ చిన్నపిల్లలు ఉంటే. ఇంకా హెయిర్కి పెట్టేసిన తర్వాత బాబు కాళ్ళకే రాసేస్తానండి ఆయిల్ అనేది. ఇంకా మనమైతే రాసుకోకూడదంట అమ్మ చెప్పారు. ఇంక ఇక్కడైతే వాటర్ అయితే కొంచెం తాపిస్తాను, ఫస్ట్ సిరప్స్ అవి వేయాలి కదా, దానికంటే ముందు వాటర్ అయితే తాపిస్తాను. గోరువెచ్చగా ఉన్నాయి నీళ్ళు అయితే, మరీ వేడిగా తాపించను, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తాపిస్తాను. మరీ వేడిగా తాపిస్తే ఎలా అనేసి నేనైతే పాలు కలుపుకున్నాను బూస్టు. ఇంకా తాగలేదు, బాబు లేచేశారనేసి ఇంకా బాబుని ఎత్తుకొని ఇక్కడ తాగేశాను. తాగేసిన వెంటనే ఇంకా బాబుకి సిరప్స్ అయితే వేసేస్తున్నానండి. మా చిన్న బాబు పేరు వచ్చేసి మేధాంష్, మా పెద్ద బాబు పేరు వచ్చేసి మోక్షిత్. ఇక్కడ వచ్చేసి ఇంకా మేధాంష్కి అయితే సిరప్స్ అయితే వేస్తున్నానండి. 1 by 1 వేస్తాను. ఒక 5 minutes అలా గ్యాప్ ఇచ్చి వేస్తాను. కోల్డ్కి కాఫ్కి యాంటీబయాటిక్ కూడా ఇచ్చారండి, కోల్డ్కి కాఫ్ కూడా వేస్తాను. ఇక్కడ వచ్చేసి పిల్లలిద్దరు చూడండి మంచిగా ఆడుకుంటున్నారు. మా పెద్ద బాబు అయితే చిన్న బాబుని ఫుల్ నలిపేసి ఆడుకుంటున్నాడండి. డైలీ అరుస్తూనే ఉంటాను నేనైతే, నలపొద్దు నాన్న వాడిని, వాడు చిన్నోడు, వాడికి నొప్పి తగులుతుంది చేతులు అనేసి. ఇక్కడైతే ఇడ్లీ తినిపిస్తున్నాను. ఇక్కడ ఎత్తుకొని ఎందుకు తినిపిస్తున్నానంటే కూర్చోబెట్టి తినిపిస్తే ఒక్క దగ్గర కూడా ఉండట్లేదండి. ఇంత అల్లరోడైపోయాడు మా ఆవిడ. అసలు టార్చర్ పెట్టేస్తున్నాడు నన్ను అయితే. నిజం చెప్పాలంటే వీడు నిద్ర లేస్తున్నాడంటేనే నాకు భయం వచ్చేస్తుంది, వీడు ఎక్కడ ఏమేం చేస్తాడా అనేసి. నన్ను అయితే ఒక్క నిమిషం కూడా ఉండనివ్వట్లేదండి. నాకు ఇంట్లో ఇంత పని చేసుకున్నా నీరసం అనిపించట్లేదు, కానీ మా చిన్నోడి దగ్గర 1 గంట సేపు అలా కూర్చొని ఆడిపించినా కూడా నాకు నీరసం వచ్చేస్తుంది, అంత అల్లరోడైపోయాడు. ఇంకా టిఫిన్ పెట్టాక కొంచెం సేపు ఆడిపించుకొని ఉయ్యాల్లో అయితే వేసేసాను. ఇంకా నిద్రపోయారు బాబు అయితే. ఇంక ఇక్కడేమో మోక్షిత్ కోసం అనేసి ఇంకా టిఫిన్ అయితే పెట్టుకొని వచ్చేసానండి. ఇడ్లీ అలాగే చింతకాయ పచ్చడి చేశానని చెప్పాను కదా, ఇంకా అదైతే కొంచెం వేసి ఇచ్చేసాను, తిన్నారు. చింతకాయ పచ్చడి అయితే మార్నింగే చేశానండి ఇడ్లీలో కోసం అనేసి.
ఆఫ్టర్నూన్ కూడా అనేసి అది చేసేసాను ఒకేసారి. ఇంక ఇడ్లీలోకి చట్నీ ఏం చేయలేదు, ఇంకా అదే వేసుకొని అయితే తినేసాము అందరం ఇడ్లీలు. ఇంకెక్కడ నేను కూడా తినేస్తున్నాను. మా హస్బెండ్ అయితే తొందరగా వెళ్ళిపోయారు ఈరోజు ఆఫీస్కి, బయట అయితే తినేస్తా అని చెప్పారండి. ఇంకైతే నేను ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్స్కి అయితే వచ్చేసాను. ఇంకా ఇక్కడ ఫస్ట్ వచ్చేసి రైస్ వేసుకొని వాష్ చేసేసి వాటర్ వేసి పక్కకు పెట్టేశానంటే సోక్ అవుతూ ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజు అరటికాయ తాలింపు అయితే చేద్దాం అనుకుంటున్నానండి. మార్నింగే చింతకాయ పచ్చిమిర్చి వేసి పచ్చడి అయితే చేసేసానండి, టిఫిన్స్ కూడా ఉంటుందనేసి. నిన్న రసం పెట్టాను, నిన్నటి వ్లాగ్లో అయితే చూసుంటే ఎవరైనా చూడకపోతే ఆ వ్లాగ్ కూడా ఒకసారి చూడండి. ఇంకా నిన్న రసం అయితే ఉన్నాయండి, ఇంకా రసం వేస్ట్ అయిపోతాయి అనేసి దానికి కాంబినేషన్గా అరటికాయ ఫ్రై చేసి ఇంకా చింతకాయ పచ్చిమిర్చి వేసి పచ్చడి అయితే చేసేసానండి. ఇక్కడైతే పోపు కూడా పెట్టేశాను అరటికాయ మీద మూత పెట్టకుండానే ఫ్రై చేస్తానండి. మూత పెట్టామంటే అది చాలా సంగటిగా అయిపోతుంది ఫ్రై అనేది. మూత పెట్టకుండా ఇలాగాని ఫ్రై చేసామంటే క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా అలా మెత్తగా కానీ కుక్ అయిపోయిందంటే మా హస్బెండ్ అస్సలు తినరండి, ఇంకా దాన్ని మేమే తినాలి. ఇంకా కష్టపడి చేసేదే వాళ్ళ కోసం, వాళ్ళు ఇంకా బయట వర్క్ చేసుకొని వస్తారనేసి ఇంకా వాళ్ళు తినకపోతే బాధగా అనిపిస్తుంది కదా. ఇంకా అందుకోసం మూత పెట్టకుండా దగ్గరే ఉండైతే కొంచెం ఆయిల్ యాడ్ చేస్తూ ఫ్రై చేసేస్తాను. ఇంక ఇక్కడ వచ్చేసి పచ్చడి అండి, మార్నింగ్ చేశానని చెప్పాను కదా. ఈ రెసిపీ మా చిన్నక్క అయితే చెప్పారు నాకు, ఒకసారి ట్రై చెయ్యి, చింతకాయ పచ్చడిలో పచ్చిమిర్చి వేసి ఎండుమిర్చి ఎప్పుడు వేసేదే కదా అనేసి. చాలా టేస్టీగా వచ్చిందండి. ఇన్ని రోజులు నాకు ఈ రెసిపీ తెలీదు, చాలా బాగుంది. ఒకసారి మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను, చాలా ఈజీ. ఇంక ఇవి వచ్చేసి నిన్న టొమాటో రసం, అలాగే పెరుగు, ఇంకా రైస్ కూడా పెట్టేశానండి స్టవ్ మీద అయితేనే. ఇంక ఇక్కడ రైస్ కూడా కుక్ అయిపోతుంది. ఇంకా కొన్ని గిన్నెలు అనేటివి ఉంటే గిన్నెలు అయితే వాష్ చేసుకుందామనేసి వచ్చేసానండి. వాష్ చేసేసాను అన్నీ కూడా బయట వేసుకొని. మాకైతే షింక్ ఏం లేదు, ఇంకా బయటే వేసుకొని అయితే వాష్ చేసేస్తాను. ఈ విధంగా అన్నీ వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చైర్లో పెట్టేస్తే వాటర్ అంతా పోతుంది. వాటర్ పోయాక ఇంకా లోపలికి తీసుకెళ్ళిపోయి అన్నీ కూడా సర్దేసుకుంటాను. చిన్న బాబు అయితే మంచిగా ఉయ్యాలో పడుకో అన్నాడు. ఇంకా ఎండ అయితే లేదండి, కొంచెం కూల్గా ఉంది క్లైమేట్ అయితే మంచిగా. నెల్లూరులో మధ్య సరిగా ఎండలేం ఉండట్లేదులేండి. ఇంక ఇక్కడైతే బాబు ఆడుకుంటున్నాడు, నేనైతే ఇక్కడ కొబ్బరి ఉండ అయితే తింటున్నాను. టాయ్స్ అన్నీ ఇంట్లోకి బయటికి తిరగడానికే సరిపోద్ది మా పెద్ద అబ్బాయి అయితే. ఇంక టాయ్స్ అన్నీ లోపల పెట్టేసి ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నామండి. చిన్నబాబు అయితే ఇంకా నిద్ర లేవలేదు. నేను అలాగే మోక్షిత్ అలాగే మా హస్బెండ్ అయితే ముగ్గురం అయితే వెళ్తున్నాము. ఎక్కడికంటే మా చిన్నక్క అయితే మామిడి పాలు పట్టారండి బస్సులో. అక్క వాళ్ళకి మామిడి తోటలు అయితే ఉన్నాయి. ఇంకా ప్రతి సంవత్సరం కూడా మామిడికాయలు అయితే పంపిస్తుందండి మాకు, బస్సులో పెట్టేస్తుంది, మేము వెళ్ళి తీసుకుంటాం అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. తోటలు అయితే ఉన్నాయండి అక్క వాళ్ళకి, ఒక ఇయర్లో ఒక 3-4 టైమ్స్ అయితే పెట్టేస్తుంది మాకు. అలాగే ఊరగాయ కాయలు కూడా పెడుతుందండి, ఊరగాయ కాయలు కానీ మంచి దొరికితే అప్పుడు పెడుతుంది. ఇప్పుడే స్టార్టింగ్ కదా, కొంచెం మంచిగా ఉండవనేసి ఇక్కడైతే మామిడి పళ్ళు తీసుకొని ఇంటికైతే వచ్చేసాం. మంచిగా ప్యాక్ చేసే పంపిస్తుందండి ఈ విధంగా బాక్స్లో. కోతం సంచిలో అలా అయితే ఎప్పుడు వేయదు, ఇలా బాక్స్లోనే వేసి పంపిస్తుంది, నీట్గా ప్యాక్ చేసి పంపిస్తుంది. అసలు ఈ కాయలు ఎంత స్వీట్గా ఉన్నాయంటే మందేసి మక్కిచ్చినట్టు కాదంటండి, ఇవి చెట్టుకే కోసుకొని వస్తారు మక్కిన దాకా ఉండిచ్చి. అసలు చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కాయ కట్ చేయగానే. చాలా అంటే చాలా స్వీట్గా ఉందండి. ఈ సంవత్సరం నేను తిన్న వాటిల్లో స్వీట్ అంటే ఇదేనండి. ఇంతవరకు కొనుక్కొని తిన్నాం కానీ అంత టేస్టే లేవు అసలు. ఇంకా బాబు కూడా కట్ చేసి ఇచ్చాను, మేమందరం అయితే మంచిగా తినేసాము. మా అత్తమ్మ, నేను, అలాగే మా మామయ్య, అలాగే బాబు, మా హస్బెండ్ అందరం అయితే తినేసామండి. ఇక్కడైతే బాబుకి ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ అయితే ఇప్పుడు పెట్టానండి, ఇందాక పెట్టలేదు. ఇంకా ఇప్పుడైతే పెట్టేశాను, అది విజిల్స్ కూడా వచ్చేసిందండి, ఇంకా ఆపేసాను. బాబుకి అయితే ఉగ్గు ప్రిపేర్ చేశాను కదా, చల్లార్చేసాను, నిద్ర లేచేశారు. ఇంకా అత్తమ్మ అయితే ఆడిపించుకుంటూ ఉన్నాను నేను ఉగ్గు చేసే అంతవరకు. ఇంక ఇక్కడైతే బాబుకి ఉగ్గు తినిపించేస్తున్నానండి. ఉగ్గు కూడా సరిగా తినట్లేదు. ఈ పిల్లలు తినే విషయంలో మనకి నీరసం వచ్చేస్తుంది, అస్సలు తినరు కదా. ఇంకా తర్వాత వచ్చేసి ఉగ్గు పెట్టిన వెంటనే ఇక్కడ కూర్చోబెట్టుకున్నాను కాసేపు ఆడిపించుకుందాం అనేసి. వాళ్ళ అన్న పడుకొని ఫోన్ నొక్కుతున్నాడు. మా పెద్ద అబ్బాయికి అయితే ఫోన్ మంచిగా ఇవ్వనండి ఎక్కువగా. ఇంక ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు తీసుకొని ఆడతాడు తప్పనిస్తే. ఇంట్లో ఉంటే అసలు నేను ఫోనే ఇవ్వను వాడికి. టీవీలో రైమ్స్ చూడరా అంటే చూడంట, ఫోనే ఆడుతున్నాడండి. ఇంకా ఆ ఫోన్ కావాలని మా చిన్నోడైతే ఇంకా ఊరుకుంటాడా, దాన్ని చూశాడంటే కావాలనేసి వాడి మీదకి వెళ్ళి లాగుతున్నాడు వాడిని. మా చిన్నోడికి మా పెద్దోడంటే చాలా ఇష్టం అండి, బాగా ఆడుకుంటున్నారు ఇద్దరు కూడా. ఇంక ఇక్కడ బట్టలు అయితే తీసుకొని వచ్చేసి అన్నీ కూడా ఫోల్డ్ చేసి అక్కడైతే సర్దేశాను. తర్వాత ఏమో చిన్న బాబుకి అయితే బనానా అయితే తినిపిస్తున్నానండి ఇక్కడ.
ఇంకా నేను స్మాష్ చేసి పెడుతున్నాను కదా, ఇంతకుముందు తింటున్నాడు. ఇప్పుడు స్మాష్ చేసి పెడుతుంటే మొహాన్ని చిట్లించుకుంటున్నాడండి. అస్సలు తినట్లేదు, వాడికి నచ్చుతున్నట్లేదు. ఇంక ఇట్లా డైరెక్ట్గా కాయ పెడితే తింటున్నాడు. 2 పళ్ళు వచ్చినాయి కదా, ఇంకా 2 పళ్ళతో కొరుక్కొని అయితే తింటున్నాడు. ఇంకా సరే ఎలాగోలాలే తినేదే కదా కావాలి అనేసి ఇంకా నేను అలాగే డైరెక్ట్గా పెడుతున్నానండి. కానీ భయం నాకు, అది గొంతుకి ఎక్కడ పడిపోతుందో, చిన్నోడు కదా చెప్పలేడు కదా అనేసి భయపడుతూ పెట్టాల్సి వస్తుంది. కానీ డైరెక్ట్ ఇట్లా స్మాష్ చేసి పెడితేమో అస్సలు తినట్లేదు. ఇంక ఇక్కడైతే పెద్ద బాబు అయితే నిద్రపోతున్నారండి. లంచ్ చేసేసి ఆఫ్టర్నూన్ పడుకోబెట్టేస్తాను కంపల్సరీగా, ఒక 1 అవర్ అయినా పడుకోబెడతానండి. ఇంకా తర్వాత ఏమో చిన్న బాబుకి అయితే వాటర్ పెట్టేశాను. అప్పటికే టైం వచ్చేసి 3:45 అలా అవుతుంది. నెల్లూరులో కొంచెం క్లైమేట్ కూల్గా ఉంటుందని చెప్పాను కదా, అందుకని త్వరగా అయితే స్నానం చేపించేస్తున్నాను పిల్లలకి. అసలే ఈ మధ్య కోల్డ్ కాఫ్తో చాలా ఇబ్బంది పడ్డామండి అందరం కూడా ఇంట్లో. అందుకోసం అనేసి చిన్నపిల్లలు కదా, ఇంకా అందుకని వాటర్ పెట్టి స్నానం చేపించేసి రెడీ చేసేసాను. ఇక్కడ కూర్చొని ఆడుతున్నాడు మా చిన్న గుండు. వీడు వేసుకున్న డ్రెస్ వచ్చేసి పెద్ద బాబుదండి, పెద్ద బాబు చిన్నప్పుడు డ్రెస్ ఇది. భలే క్యూట్గా ఉన్నాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంట్లో అయితే అస్సలు కాలు నిలవట్లేదండి, బయటికి వెళ్ళిపోతున్నాడు. అసలు పట్టుకోలేకపోతున్నాను నేనైతే. చాలా కోపం, విసుగు అన్నీ వచ్చేస్తున్నాయి. ఇంకా అవన్నీ కలిపి మా ఆయన మీద అయితే చూపించేస్తానులేండి. ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాడు అండి. గేడి వేసాను, ఆడు కూర్చొని పెద్దగా అరుస్తున్నాడు. గేటు తీయమని ఎవరొకరు వచ్చి కాపాడండి అన్నట్టుగా అరుస్తున్నాడండి వాడు. నేనైతే అసలు గేటే తీయలేదు, ఇంకా చూసి లోపలికైతే వచ్చేస్తున్నాడు. వీళ్ళు గేటు తీసేలా లేదులే అనేసి. ఇంక ఇక్కడేమో మ్యాంగో అయితే కట్ చేసి ఇచ్చానండి పెద్ద బాబుకి, పైన పీల్ తీసేసి. పీల్ అయితే తినడండి బాబు, ఇంకా పీల్ తీసేసిస్తే తింటాడు ఇష్టంగా. బాబుకి కూడా స్నానం చేపించేసాను, నిద్ర లేచేశారు. తర్వాత అయితే ఈవినింగ్ మాకు టీ అయితే పెట్టేశానండి. ఇంకా అందరం అయితే మంచిగా టీ అయితే తాగేసాము. ఇంకా తర్వాత అయితే వ్లాగ్ ఏం పెద్దగా షూట్ చేయలేదు నేను. ఇంకా పిల్లలిద్దరికైతే మందులు వేసేసానండి. మా పెద్ద బాబు వేసుకోవడానికి కొంచెం కష్టమే, వేసుకోవట్లేదు. చిన్న బాబుకి అయితే ఇక్కడ వేస్తుంటే మళ్ళీ డోర్ దగ్గరే కూర్చొని డోర్ తీస్తే బయటికి వెళ్దాం అన్నట్టుగా చూస్తున్నాడు. ఇంకా అంతే అండి. తర్వాత ఏమో పెద్ద బాబుకి అయితే డిన్నర్ పెట్టేశాను, తినేస్తున్నాడు బాబు అంతటి బాబే. ఇంకా వ్లాగ్ ఏం పెద్దగా షూట్ చేయలేదు, ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్